తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒకటే కలకలం రేగుతోంది. ఒకవైపు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కోసం దేశమంతా ఆశగా ఎదురు చూస్తుంటే, మరోవైపు మన కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 92 మార్కును దాటేసింది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి బాగా బలహీనపడిందని అర్థం. విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్ మార్కెట్ నుంచి తమ డబ్బును నిరంతరం వెనక్కి తీసుకోవటం, డాలర్కు డిమాండ్ పెరగటం వల్ల ఈ భారీ క్షీణత ఏర్పడింది. రూపాయి పడిపోతే మన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం చూపే అంశం. రూపాయి పతనం ఒక ఎత్తు అయితే, స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం మరో ఎత్తు. నిజానికి భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరినటువంటి ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం తర్వాత మార్కెట్లో కలకలాడతాయని అందరూ భావించారు. ఆర్థిక నిపుణులు కూడా భారీ లాభాల్లోకి వెళ్తుందని అంచనా కట్టారు. కానీ అందుకు భిన్నంగా మార్కెట్ ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి. భారత్ EU డీల్ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేయటం, ఇతర దేశాల వస్తువులపై భారీగా పన్నులు విధిస్తామని హెచ్చరించడం ఇన్వెస్టర్లను భయపెట్టింది. దీనివల్ల మన దేశీయ ఐటీ ఎగుమతి రంగాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన మొదలైంది. ఇక సాధారణంగా బడ్జెట్ వచ్చే ముందు ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కానీ ఈసారి మాత్రం దళాల స్ట్రీట్లో నిశ్శబ్దం అలుముకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో అన్న సందేహం అందరిలో కూడా కనిపిస్తోంది. పెట్టుబడులపై వచ్చే లాభాల మీద పన్నులు పెంచుతారా లేదా అనే భయం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. అందుకే కొత్తగా ఎవరూ షేర్లు కొనడానికి సాహసించడం లేదు. దీనికి తోడు విదేశీ పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న షేర్లను భారీగా అమ్మేసి డబ్బును వెనక్కి తీసుకెళ్తున్నారు. దీనివల్ల మార్కెట్ రోజు రోజుకి కుదేలవుతోంది. ఇక కంపెనీల విషయానికి వస్తే, ఈరోజు ట్రేడింగ్లో ఆటోమొబైల్ రంగానికి గట్టి దెబ్బ తగిలింది. మారుతి సుజుకి, M&M వంటి దిగ్గజ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. అలాగే ఏషియన్ పెయింట్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ వంటి షేర్లు కూడా పడిపోయాయి. ఈ చీకటిలోనూ కొన్ని వెలుగులు కనిపించాయి. టాటా స్టీల్, హిందాల్కో, L&T, ONGC వంటి కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతూ మార్కెట్కు కాస్త అండగా నిలిచాయి. ముఖ్యంగా స్టీల్, ఇంధన రంగాలకు బడ్జెట్లో మంచి ప్రోత్సాహం లభిస్తుందని ఇన్వెస్టర్లు భావించడమే ఇందుకు కారణం. అయితే నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది కొంతవరకు ఊరట కలిగించే అంశమే. సామాన్య ఇన్వెస్టర్ మాత్రం ఈ ఆందోళనకర పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నాడు. శనివారం నాడు జరగబోయే బడ్జెట్ ప్రసంగంపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. ఆర్థిక మంత్రి కనుక సామాన్యులకు ఊరటనిచ్చే విధంగా పన్ను తగ్గింపులు ప్రకటించినా లేదా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చినా మార్కెట్ మళ్లీ గాడిన పడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.